వెల్కమ్ టు దంటూ మైండ్ మాస్టరీ. ఈరోజు నేను చేయబోయే వీడియో ఎన్ఎల్పి అంటే ఏంటి? ఎన్ఎల్పి అంటే ఏంటి? ఎన్ఎల్పి అంటే మైండ్ సైన్స్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. మైండ్కి సంబంధించిన భాష. మనిషి పుట్టుకతోనే ఏమీ నేర్చుకోడు, పుట్టుకతోనే బాధలతో పుట్టడు. ప్లెయిన్ పేపర్ లాగా తన మైండ్ పుట్టగానే ఉంటుంది. అది ఈ మైండ్ సైన్స్కి సంబంధించి 1970వ దశకంలో ఇద్దరు సైంటిస్టులు, న్యూరోలాజికల్ సైంటిస్టులు, రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రిండర్ అనే ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారంటే ఈ మైండ్ సంబంధించిన శాస్త్రాన్ని అభివృద్ధి చేసి దాని మీద రీసెర్చ్ చేసి దాంట్లో ఉన్న మెలకువలు, దాంట్లో ఉన్న ఫ్రూట్స్ని మనకి అందించారండి. అవి ఏంటంటే మనిషి పుట్టగానే చాలా ప్లెయిన్గా ఉంటాడు. ఒక బేబీ ఎలా ఉంటుందంటే తనకేమీ తెలియదు. పుట్టిన దగ్గర నుంచి రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసి తన మైండ్ని నెగిటివ్ థాట్స్తో నింపుకుంటాడు. ఎదిగే క్రమంలో ప్రతి మనిషి తన మైండ్ నిండా రకరకాల ఆలోచనలు, కోపాలు, భయాలు, ఆందోళనలు, చిరాకు, యాంగ్జైటీ ఇవన్నీ కూడా మనిషి మైండ్లో రిజిస్టర్ చేసుకుంటాడు. ఈ నెగిటివ్నెస్ని అంతా కూడా క్యారీ చేస్తూ తన జీవితాన్ని నడుపుతూ ఉంటాడు. ఆ క్రమంలో మనిషి రకరకాల ఇబ్బందులకు గురవుతూ తన జీవితంలో చాలా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాడు. ఆ ఎదుర్కొనే సమస్యల్ని ఏ విధంగా తొలగించుకోవాలి అనేదే ఎన్ఎల్పి లాంగ్వేజ్. మన మైండ్లో గూడు కట్టుకొని ఉన్న నెగిటివ్ థాట్స్ని, భయాల్ని, ఫోబియాల్ని, ఆలోచనల్ని, కోపాన్ని, నెగిటివ్ ఫీలింగ్స్ని వీటన్నింటినీ కూడా ఎన్ఎల్పితో మనం క్యూర్ చేసి, హీల్ చేసి మనిషి యొక్క జీవన విధానాన్ని సాఫీగా సాగటానికి అవకాశం కల్పిస్తుంది. అంటే ఒక మనిషి తనలో ఉన్న భయం తాలూకా, ఫియర్ తాలూకా, ఫోబియా తాలూకా ఇవన్నీ కూడా నెగిటివ్నెస్ని కూడు కట్టుకొని ఉంచుకుంటూ తన జీవితంలో ఎదగకుండా అక్కడే ఉండిపోతూ ఉంటాడు. ఉదాహరణకి తనకి ఒక భయం ఉందనుకోండి, ఆ భయాన్ని ఏ విధంగా తొలగించుకోవాలో తెలియదు. ఒక హైట్ అనే ఫోబియా ఉందనుకోండి, అది ఏ విధంగా తొలగించుకోవాలో తెలియదు. అలాగే చీకటి, అలాగే నీళ్ళు, అలాగే ఏదైనా విష పురుగులు, వీటన్నిటిని కూడా చూసి మనిషి తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు. చిన్న చిన్న విషయాలకే ఎదగలేకపోతూ ఉంటాడు. ఎక్కడైనా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే తనలో ఉన్న కూడుకట్టుకున్న నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా క్యారీ చేస్తూ తన వ్యాపారాన్ని కానీ, తన మనస్తత్వాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళలేడు. ఎదుటి వ్యక్తులతో సరిగ్గా మాట్లాడలేడు. ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలియదు. తనలో పూర్వం ఉన్న ఎమోషన్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఉన్న తన జీవన విధానం మీద పడుతూ ఆ ఇంపాక్ట్ని క్యారీ చేస్తూ తన జీవితాన్ని ముందుకు వెళ్లకుండా తనకు తానుగా ఆఫ్ చేసుకుంటూ ఉంటాడు. వీటన్నిటిని తొలగించడానికి ఎన్ఎల్పిలో రకరకాల టెక్నిక్స్ అని ఉన్నాయండి. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా స్విచ్ టెక్నిక్ అవ్వచ్చు, యాంకరింగ్ అవ్వచ్చు, ఇలా ఫోబియా టెక్నిక్ అవ్వచ్చు, మోడలింగ్ అవ్వచ్చు, టైమ్ లైన్ థెరపీ అవ్వచ్చు, సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవ్వచ్చు, పెర్సెప్షన్ పొజిషన్ అవ్వచ్చు, రకరకాల చెప్పుకుంటూ పోతే
ఈ టెక్నిక్స్ అన్నీ వాడి తనలో ఉన్న గూడు కట్టుకున్న నెగిటివ్నెస్ని, నెగిటివ్ ఆలోచనల్ని, భయాల్ని, వీటన్నిటిని కూడా అపనమ్మకాలని వీటన్నిటిని కూడా తీసేసి మనిషి మైండ్ అంతా కూడా ఒక వైట్ పేపర్ కింద ప్లెయిన్‌గా పాజిటివ్ స్టేట్‌కి షిఫ్ట్ చేయడానికి ఈ ఎన్ఎల్పి అనేది ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ.